నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. తత్వమసి అంటే నీవై ఉన్నాను అని అర్థం. అయ్యప్పని శరణు వేడే భక్తుల హృదయాల్లో అనునిత్యం మెలగాల్సిన దివ్య మంత్రమిది. హరిహరపుత్రుడైన అయ్యప్పని సేవించి తరించే భక్తులు దీక్షాకాలంలో సాక్షాత్తు అయ్యప్పగా పిలువబడటానికి, కొలవబడటానికి ఈ మంత్రమే మూల కారణం. అయ్యప్ప తన భక్తులు తాను వేరు కాదు అన్న సత్యాన్ని ఈ లోకానికి చాటాడు. అందుకే కార్తీకంలో మాలని ధరించి నిష్ఠగా దీక్షను చేపట్టే భక్తులందరినీ స్వామి అన్న పేరుతో పిలుస్తారు. ఈ స్వామికి శబరిమలైతో పాటు తెలుగు నేల మీద అనేక చోట్ల భక్తులు దివ్యమైన భవ్యమైన ఆలయాలను ఎన్నిటినో నిర్మించారు. వాటిలో హైదరాబాద్ సనత్ నగర్లోని అయ్యప్ప స్వామి దేవాలయం పేరెన్నికగన్న దేవాలయంగా భాసిల్లుతోంది. ఇవాల్టి తీర్థయాత్ర కార్యక్రమంలో సనత్ నగర్ అయ్యప్ప స్వామి ఆలయం విశేషాలను తెలుసుకుందాం. శబరిగిరిపై వెలిసిన అయ్యప్పని సేవించుకుని తరించేందుకు ఏడాదికి ఒక్కమారు చాలామంది స్వాములు అక్కడికి వెళ్ళి మొక్కులు చెల్లించుకొని వస్తూ ఉంటారు. అంతవరకు వెళ్లలేని వాళ్ల కోసం అయ్యప్పే దిగివచ్చి హైదరాబాద్ సనత్ నగర్లోని అయ్యప్ప దేవాలయంలో కొలువుదీరాడు. ఈ ఆలయం అచ్చంగా శబరిమలై అయ్యప్ప స్వామి దేవాలయాన్ని పోలి ఉండటం విశేషం. అఖిలాండమునేలే స్వామివి నీవే, హరిహర సుతుడవు అయ్యప్ప, స్తుతులకి అందని సుందర రూపం, తలచిన చాలులే తరించేమే. అఖిలాండమునేలే స్వామివి నీవే. మహిషిని వధించేందుకు జన్మించిన కారణ జన్ముడు అయ్యప్ప. హరిహర సుతుడిగా ఇలలో వెలిసి కోరి కొలిచిన భక్తులపై వరాల జల్లు కురిపించే దైవం అయ్యప్ప. కలియుగంలో భక్తులను కరుణించేందుకు శబరిగిరిపై కొలువైన ఈ స్వామిని నియమాల తోరణమైన మండల దీక్షను పూర్తి చేసుకుని శబరిగిరికి వెళ్లి దర్శించుకుంటారు. ఆ మండల దీక్ష కాలంలో స్వామిని పూజించి సేవించుకునేందుకు తెలుగు నేల మీద ఊరూరా వాడవాడలా అయ్యప్ప ఆలయాల్ని నిర్మించుకున్నారు. అటువంటి ప్రసిద్ధమైన ఆలయాల్లో హైదరాబాద్ సనత్ నగర్లో ఉన్న అయ్యప్ప స్వామి ఆలయం కూడా ఒకటి. ఓం ఓం అయ్యప్ప వందనమయ్యా అయ్యప్ప, శరణం శరణం స్వామి శరణం 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 అయ్యప్ప శరణం. ఓం ఓం అయ్యప్ప వందనమయ్యా అయ్యప్ప, నిజం నిజం అయ్యప్ప నీవే మాకు దిక్కప్ప, ఏడాది కేడాది కయ్యప్ప నీ ఎరిమేలికొచ్చేట్టు. అయ్యప్ప కారణ జన్ముడు. వీర మహిషిని వధించేందుకు ఈ పుడమిపై ఉద్భవించిన దైవమాయన. పంపా నదీ తీరాన హరిహరుల తనయుడిగా అవతరించిన అయ్యప్పను సంతానం లేని పందళరాజు తీసుకువెళ్లి అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. ఆయనకు పట్టాభిషేకం చేసి రాజ్యభారాన్ని అప్పగించాలనుకున్న తరుణంలో అయ్యప్ప తాను ఈ పుడమిపై ఉద్భవించిన కార్యాన్ని నెరవేర్చడానికి అడవికి వెళ్లి మహిషని వధించి ఎల్ల లోకాలకు రాక్షస బాధల నుండి విముక్తిని కల్పించాడు. నాటి నుండి బ్రహ్మచారిగా శబరిగిరిపై కొలువు తీరిన మణికంఠ స్వామి కలియుగంలో భక్తులను అనుగ్రహిస్తున్నాడు. హైదరాబాద్ సనత్ నగర్లో నిర్మించిన అయ్యప్ప దేవాలయం అత్యంత ప్రసిద్ధిగాంచిన ఆలయాల్లో ఒకటిగా భాసిల్లుతోంది. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. శరణ కీర్తనం స్వామి శక్తమానసం, భరణలోలుపం స్వామి నర్తనాలసం, అరుణభాసురం స్వామి భూతనాయకం, హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. మానవ జన్మకి పరమార్థం మోక్షమే. దానిని సాధించేందుకు ఉన్న ఏకైక మార్గం
సాధన, కామ, క్రోధ, మోహ, లోభ, మదమాత్సర్యాలనే అరిషడ్ వర్గాలని అధిగమించడం కోసమే అయ్యప్ప దీక్షను చేపట్టడం. హైదరాబాద్ సనత్ నగర్లోని అయ్యప్ప దేవాలయంలోకి అడుగుపెట్టిన క్షణంలోనే భక్తుల మధ్యలోని మానసిక వికారాలు నశించి మోక్షాపేక్ష కలుగుతుంది. భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి ఇరుముడులు స్పృశించి శుభమును దీవించి జనబృందముల చేరే జగమేలు స్వామి తన భక్తులను నిల్చు తప్పులకు తడబడి ఒక పక్క ఒరిగెన ఓంకారమూర్తి శరణమయ్యప్ప స్వాములందరూ తనకు సాయం కాగా ధీమంతుడై లేచే ఆ కన్య స్వామి. మండల దీక్షను చేసిన భక్తులు ఇరుముడిని తలపై పెట్టుకుని 18 మెట్లని అధిరోహించి స్వామి సన్నిధానానికి చేరుకోవాలి. ఈ 18 మెట్లు 18 తత్వాలకు ప్రతీకలు. వీటిలో ఒక్కో మెట్టుకి ఒక్కో రకమైన దుర్గుణాన్ని విడిచిపెడుతూ ఒక్కో రకమైన దివ్య తేజస్సుని, శక్తిని సంతరించుకుంటూ స్వాములు ముందుకు కదులుతారు. మొత్తం జీవితంలో అన్ని రకాలైన దుర్గుణాలను విడిచిపెట్టిన తర్వాతే స్వామి దర్శన భాగ్యం కలుగుతుందనటానికి పదునెట్టంబడిని అధిరోహించడమే ప్రతీక. మండల దీక్షను చేపట్టి నియమాలను పాటిస్తూ 40 రోజుల పాటు దీక్ష చేసి ఇరుముడిని కట్టుకుని శబరియాత్రకు భక్తులు తరలి వెళ్తారు. ఈ మండల దీక్షా కాలంలో అయ్యప్ప సూచించిన నియమాలను తూచా తప్పకుండా పాటిస్తూ కార్తీక, మార్గశిర మాసాల్లో దీక్షను చేసి తరిస్తారు. దీక్ష పూర్తయిన తర్వాత శబరిగిరి యాత్ర చేస్తారు. నల్లటి వస్త్రాలను ధరించి నియమబద్ధంగా నిత్యం ఉదయాస్తమాన సంధ్యల్లో పూజలు చేసుకుంటూ అయ్యప్ప శరణుఘోష చెప్పుకుంటూ శీతల స్నానం, భూతల శయనం, ఏకభుక్తం చేస్తూ తమను తాము సంస్కరించుకుంటారు దీక్ష చేపట్టిన అయ్యప్ప స్వాములు. శబరిగిరినాథుడి దర్శనంతో పునీతులై తమ తమ గ్రామాలకు తిరిగి వస్తారు. అలా ఉన్న చోటే శబరిగిరినాథుడి దివ్య ఆశీస్సులను అందరికీ అందించేందుకు నిర్మించిన మహత్తరమైన ఆలయం ఈ సనత్ నగర్ అయ్యప్ప స్వామి దేవాలయం. తెలుగు నేల మీద అయ్యప్ప స్వామి దీక్ష బహుళ ప్రాచుర్యాన్ని పొందింది. జాతి, కులమత భేదాలకతీతంగా పూజించి, సేవించి తరించే భాగ్యాన్ని భక్తులకు కల్పించిన దైవం అయ్యప్ప. అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః హరిహర సుపుత్రాయ నమః కరుణా సముద్రాయ నమః నిజ ధీర గంభీర శబరీ గిరి శిఖర ఘన యోగ ముద్రాయ నమః పరమాణు హృదయాంతరాళ స్థితానంత బ్రహ్మాండ రూపాయ నమః. ఈ ఆలయంలో మొదటిసారి మాల వేసుకునే కన్యస్వామి దగ్గర నుండి అనేక మార్లు మాల వేసుకుని మండల దీక్షను చేపట్టిన స్వాముల వరకు అందరూ గురుస్వామి చేతుల మీదుగానే మాలధారణ చేయడం విశేషం. సువిశాలమైన ప్రాంగణంలో నిర్మితమైన ఈ ఆలయంలో అడుగుపెట్టిన తరుణంలోనే భక్తుల మదిలో ఒక దివ్యానుభూతి కలుగుతుంది. ఎంతో గౌరవమైన విశేషం ఏంటంటే ఈ యొక్క శబరిమలకి భక్తితో, శ్రద్ధతో, విశ్వాసంతో, నమ్మకంతో, దేహశుద్ధి, ఆత్మశుద్ధి, మనస్సు శుద్ధితో వెళ్ళేవాళ్ళు మన తెలుగు ప్రజలు చెప్పడం చాలా గౌరవంగా ఉన్నది. ఎందుకు ప్రతి సంవత్సరం ఈ యొక్క భక్తులు పెరుగుతూ ఉన్నారు తెలుగు ప్రజలు? ఎందుకు పాత వాళ్ళు మానేయట్లేదు, కొత్త వాళ్ళు పెరుగుతూ ఉన్నారు. మా దేవాలయంలో నిత్యం వేలాది మందులకు మానేస్తూ ఉంటాం. ఒక వ్యక్తి 41 రోజు దీక్ష తీసుకొని ఇరుముడి కట్టుకొని శబరిమల యాత్ర పోతే వారొక్క ముంజన్మ పాప దోష నివారణం, ఇక జన్మ పాప దోష నివారణం, రాహు కేతు దోష నివారణం, వ్యాపారాభివృద్ధి, వంశాభివృద్ధి, సంతాన విద్యాభివృద్ధి. స్వాములంతా చెడ్డ మాట మానేసి జీవితంలో అయ్యప్ప దీక్షతో క్రమశిక్షణ పెరుగుతూ ఉంటుంది. స్వామి ఏ శరణమయ్యప్ప. అడువడుగున పులకరింత అయ్యప్ప, నా ఆనందం ఎవరికెరుక అయ్యప్ప. గతం మరచిపోయా, అంకితం నీకు అయ్యా, ఒట్టు ఇదేనయ్యా, నా గట్టువు నీవయ్యా. భక్తి రక్తి శక్తి ముక్తి అన్ని ఇచ్చే అయ్యప్ప స్వామి, మా కృషికి విజయాలు కలుగజేయవయ్యా.
అయ్యప్ప దింతకతో. అయ్యప్ప చైత్రమాసంలో ఉత్తరా నక్షత్రంలో చతుర్దశి పర్వదినాన సోమవారం నాడు జన్మించాడు. అందువల్ల ఉత్తరా నక్షత్రంలో ఈ ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. భక్తులు కార్తీక మాసం నుండి దాదాపు మార్గశిర పుష్య మాసాల వరకు కఠినమైన నియమాలను ఆచరిస్తూ మండల దీక్ష చేస్తూ నిత్యం ఈ ఆలయంలో కొలువు తీరిన శ్రీ ధర్మశాస్త్రను దర్శించుకోవడానికి వస్తారు. ఐహిక సౌఖ్యాలను త్యజించి మద్య మాంస ధూమపానాది వ్యసనాలకు దూరంగా ఉంటూ స్వామి చింతనల్లోనే పూర్తిగా మండల దీక్షా కాలంలో అయ్యప్పలు గడుపుతారు. సాత్విక జీవనం అయ్యప్ప మండల దీక్ష అంతరార్థం. అందువల్ల నిత్యం దీక్షను స్వీకరించిన స్వాములు నియమాలను పాటిస్తూ ఈ ఆలయానికొచ్చి అయ్యప్పను దర్శించుకుని సేవించుకుంటారు. స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప నీవే గతి దేవా నన్ను బ్రోవగైకరావా. స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప నీవే గతి దేవా నన్ను బ్రోవగైకరావా. నిత్యం ఈ ఆలయంలో స్వామివారికి ధూపదీప నైవేద్యాలతో పూజాధికాలు అర్చనలు జరుగుతాయి. అచ్చంగా శబరిమలలోని శ్రీ ధర్మశాస్త్ర ఆలయంలో జరిగే రీతిలోనే ఇక్కడ కూడా విధి విధానపూర్వకంగా స్వామివారికి అనేక కైంకర్యాలు చేస్తారు. నిత్యం సాయంత్రం వేళ ఈ ఆలయంలో అయ్యప్ప స్వామి భజన జరుగుతుంది. ఈ భజనలో పాల్గొనేందుకు శరణు ఘోషతో తమను తాము పునీతుల్ని చేసుకునేందుకు మనస్సులను ప్రక్షాళన చేసుకునేందుకు నిత్యం వందలాది మంది అయ్యప్ప స్వాములు ఈ ఆలయానికి తరలివస్తారు. జనావాసాల మధ్య భక్తులందరికీ అందుబాటులో ఉన్న ఈ మందిరం ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా అలరారుతోంది. శబరిగిరి దూరాభారం కనుక అక్కడికి వెళ్లలేని భక్తులు ఇక్కడే ఇరుముడి కట్టుకుని పదునెట్టాంబడిని ఎక్కి అయ్యప్పను దర్శించుకుని దీక్షా విరమణ చేసే భక్తుల సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతోంది. శబరి యాత్ర జీవయాత్ర. పంపా నది శరణు తరంగం అయ్యప్పను దర్శించుకునేందుకు శబరి యాత్రకు వెళ్లిన భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. 18 మెట్లను అధిరోహించి సన్నిధానంలో కొలువైన స్వామిని దర్శించుకున్న క్షణంలో ప్రాపంచిక వాసనలన్నింటినీ విడిచిపెట్టి పరిపూర్ణంగా స్వామి భక్తిలో లీనమై అయ్యప్ప స్వాములు తరిస్తారు. అటువంటి దివ్య సన్నివేశం సనత్నగర్ అయ్యప్ప స్వామి ఆలయంలో నిత్యం కనిపిస్తూ ఉంటుంది. ఓం అయ్యప్ప స్వామి ఓంకారమే దద్దరిల్లె స్వామి. ఓం అయ్యప్ప స్వామి ఓంకారమే దద్దరిల్లె స్వామి. ఓంకారమూర్తివయ్య స్వామి నీవు అంతులేని శక్తివయ్య స్వామి. ఓంకారమూర్తివయ్య స్వామి నీవు అంతులేని శక్తివయ్య స్వామి. సరిగ్గా ముమ్మూర్తుల శబరిగిరిపై కొలువు తీరిన శ్రీ ధర్మశాస్త్ర రూపంలోనే సనత్నగర్ అయ్యప్ప దేవాలయంలోని మూలమూర్తి కూడా భాసిల్లుతున్నాడు. జనావాసాల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించడం ఓ విశేషమైతే ఈ ఆలయంలో కొలువు తీరిన అయ్యప్పను దర్శించుకునేందుకు నిత్యం వందలాది మంది మండల దీక్షా బద్ధులైన అయ్యప్పలు రావడం మరో విశేషం. నిత్యం ఈ ఆలయంలో కార్తీక మాసం మొదలుకొని మకర సంక్రమణ పర్వదినం పూర్తయ్యే వరకు అన్నదానం జరగడం విశేషం. సాయంత్రం వేళ భజన పడిపూజ పూర్తయిన తర్వాత దీక్ష వహించిన స్వాములకు అల్పాహారాన్ని కూడా అందజేస్తారు. 5 కొండల్ల నడుమ అయ్యప్ప దేవుడవయ్యా. 5 కొండల్ల నడుమ అయ్యప్ప దేవుడవయ్యా. మలయాళ గట్ల నడుమ మణికంఠ దేవుడవయ్యా. మలయాళ గట్ల నడుమ మణికంఠ దేవుడవయ్యా. ధరణి భక్తుల నీలంగా మాయ్యప్ప ధర్మశాస్త్రవై వచ్చావయ్యా మాయ్యప్ప. మండల దీక్ష పూర్తయిన తర్వాత స్వాములు ఇరుముడి కట్టుకుని శబరి యాత్రకు తరలి వెళ్తారు. అయ్యప్ప పులిపాల కోసం అడవికి వెళ్లిన సమయంలో ఇరుముడిని ధరించాడు కనుక మండల దీక్ష పూర్తయిన తర్వాత ఆయన దర్శనం కోసం వెళ్లే స్వాములు ఇరుముడిని కట్టుకోవడం ఆనవాయితీ అయింది.
ఇప్పుడు రవాణా సౌకర్యాలు పెరిగి శబరియాత్ర సులభతరం అయింది గాని కొన్ని దశాబ్దాల క్రితం శబరియాత్ర అత్యంత దుర్గమంగా ఉండేది. అడవి బాటన కాలినడకన వెళ్లి స్వాములు అయ్యప్పను దర్శించుకోవలసొచ్చేది. ఆ సమయంలో మార్గమధ్యంలో తిండి తిప్పలకు లోటు లేకుండా ఉండడానికి గాను ఇరుముడిలో ఓ వైపున దారిలో ప్రయాణంలో వంటావార్పుల కోసం కొంత ముడి సరంజామాను తీసుకువెళ్లేవాళ్లు అయ్యప్పలు. ఆ విధానమే ఇప్పటికీ కొనసాగుతోంది. కాలక్రమంలో శబరియాత్రకు దూరాభారం వెళ్లలేని భక్తులు నియమబద్ధంగా మండల దీక్షను పూర్తి చేసుకుని ఈ సనత్ నగర్ అయ్యప్ప స్వామి దేవాలయంలోనే పదునెట్టాంబడిని అధిరోహించి స్వామిని దర్శించుకుని తరించి దీక్షా విరమణ చేస్తోన్న భక్తుల సంఖ్య కూడా ఏటికేడు పెరుగుతోంది. భగవంతుడు మదిలో కొలువై ఉండడమే ఏ దీక్షలు, పూజలు, వ్రతాలకైనా ప్రధానమైన లక్ష్యం. ఈ సూత్రాన్ని ఆధారం చేసుకుని మండల దీక్షను పూర్తి చేసుకున్న భక్తులు కొందరు సనత్ నగర్ అయ్యప్ప స్వామి ఆలయంలోనే దీక్షా విరమణ చేస్తోన్న సందర్భాలు మనకు అనేకం కనిపిస్తాయి. శబరిగిరీశ అయ్యప్ప, శార్దూల వాహన అయ్యప్ప, శరణు ఘోష ప్రియ అయ్యప్ప, శాంత స్వరూప అయ్యప్ప. స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే, స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే. పరంజ్యోతి స్వరూపుడైన అయ్యప్ప శబరిగిరిపై జ్యోతి స్వరూపుడిగా మకర సంక్రమణ పర్వదినాన దర్శనమిస్తాడు. ఉత్తరాయణ పుణ్యకాలంలో స్వామి దర్శనం జన్మ జన్మాల పుణ్యఫలం. అలా స్వామిని దర్శించుకుని తరించాలనుకునే భక్తులు సనత్ నగర్ అయ్యప్ప స్వామి ఆలయానికొచ్చి మకర సంక్రాంతి పండుగ రోజున స్వామిని దర్శించుకుని తరిస్తారు. సనత్ నగర్ అయ్యప్ప స్వామి ఆలయంలో నిత్యం స్వామికి అభిషేక అర్చనాదికాలు విధి విధానపూర్వకంగా నియమబద్ధంగా జరుగుతాయి. స్వామిని దర్శించుకోవడానికొచ్చే దీక్షాబద్ధులైన మాల ధరించిన అయ్యప్ప స్వాములతో పాటు సాధారణ భక్తులు కూడా ఈ ఆలయంలో నిత్యం జరిగే పూజలు, భజనల్లో పాల్గొని తరిస్తారు. కార్తీక, మార్గశిర మాసాల్లో నిత్యం ఈ ఆలయంలో పదునెట్టాంబడికి పూజ, భజనలు జరుగుతాయి. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ పడి పూజలో పాల్గొని అయ్యప్ప అనుగ్రహానికి పాత్రులవుతారు. ఘోరకీకారణ్య సంసార యాత్రికుల శరణు ఘోషలు విని రోజు శబరీశ, పాపాలు దోషాలు ప్రక్షాళనము చేయు పంపా నదీ తీర ఎరుడే నివాస. సనత్ నగర్ అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో కన్నిమూల గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపమైన నాగదేవతల ఉపాలయాలు ఉన్నాయి. కలియుగాంతం వరకు భక్తులను కాచేందుకు తాను బద్ధుణ్ణై ఉన్నానని, ఆ కారణంగా వివాహం చేసుకోలేనని చెప్పాడు అయ్యప్ప. ఏ సంవత్సరమైతే కన్యస్వాములు శబరిమలకు రాకుండా ఉంటారో ఆ సంవత్సరం మాలికాపురత్తమ్మను వివాహం చేసుకుంటానని మాట ఇచ్చాడు. ఆ మాటను ఆధారం చేసుకుని ప్రతి సంవత్సరం మాలికాపురత్తమ్మ శరంగుత్తి దగ్గరికి ఏనుగంబారిపై ఊరేగింపుగా వచ్చి చూసి వెళ్తుంది. శరంగుత్తిలో కన్నిస్వాములు గుచ్చిన బాణాలను చూసి ఆ తల్లి నిరాశగా వెనుతిరుగుతుంది. సనత్ నగర్ అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో స్వామివారి పక్కనే మాలికాపురత్తమ్మ ఉపాలయం ఉంది. జనావాసాల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో నెలకొనున్న ఈ ఆలయ సముదాయంలో అనేక మంది ఇతర దేవీ దేవతల ఆలయాలున్నాయి. అయ్యప్ప ఆలయం పక్కనే జ్ఞానాన్ని ప్రసాదించే చదువుల తల్లి అయిన జ్ఞాన సరస్వతి ఆలయం కూడా ఉంది. ఇదే ఆవరణలో సీతారాముల మంటపము, హోమగుండం కూడా ఉన్నాయి. నిత్యం ఈ ప్రాంగణంలో హోమాలు జరుగుతూ ఉంటాయి. ఈ ప్రాంగణంలోనే సువిశాలమైన హనుమాన్ కళ్యాణ వేదిక కూడా ఉంది. అయ్యప్ప దేవాలయం పక్కనే శివాలయం, దుర్గామాత ఆలయం, ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం, సంతోషిమాత ఆలయం, పోచమ్మ గుడి, సాయిబాబా మందిరం, నవగ్రహ మంటపం ఉన్నాయి. ఈ ఆలయ ప్రాంగణం ఇలా అనేక ఆలయాల సమాహారంగా విరాజిల్లుతోంది. సనత్ నగర్ అయ్యప్ప స్వామి ఆలయంలో గర్భాలయంలో పరంజ్యోతి స్వరూపుడిగా దర్శనమిచ్చే స్వామిని చూసిన కన్నులే కన్నులు.
ఆయనకు జ్యోతలు అర్పించిన చేతులే చేతులు అన్న విధంగా స్వామి దివ్య వైభవం కనిపిస్తుంది. స్వామి నిత్యం ఈ ఆలయంలో సర్వాలంకార యుక్తుడై సమ్మోహనాకారుడై దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తూ కోరి సేవించవచ్చిన భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఈ ఆలయంలో కొలువు తీరిన మణికంఠుడి దివ్య శోభను చూసేందుకు 1000 కళ్ళు చాలవంటే అందులో ఏమాత్రం అతిశయోక్తి కనిపించదు. స్వామియే శరణమయ్యప్ప అంటూ నిరంతరం అయ్యప్ప శరణు ఘోషతో ఈ ఆలయం అలరారుతూ ఉంటుంది. ఆలయ దర్శన వేళలు నిత్యం ఈ ఆలయం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. ప్రయాణ సౌకర్యాలు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి రైలు, బస్సు సౌకర్యాలు ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి. హైదరాబాదుకు చేరుకున్న భక్తులు సిటీ బస్సులు, ఆటోల్లాంటి స్థానిక రవాణా సౌకర్యాల ద్వారా సనత్ నగర్ అయ్యప్ప స్వామి ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ హైదరాబాద్ సనత్ నగర్ అయ్యప్ప స్వామి ఆలయానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఏటికేడు స్వామిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులు, స్వాముల సంఖ్య విశేషంగా పెరుగుతూ వస్తుంది. ఇవి హైదరాబాద్ సనత్ నగర్లో కొలువుతీరిన హరిహర తనయుడైన అయ్యప్ప స్వామి దివ్య ఆలయ విశేషాలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరో ఆలయ విశేషాలను తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. ఓం ఓం అయ్యప్ప వందనమయ్యా అయ్యప్ప. శరణం శరణం స్వామి శరణం, శరణం శరణం అయ్యప్ప శరణం. ఓం ఓం అయ్యప్ప వందనమయ్యా అయ్యప్ప. నిజం నిజం అయ్యప్ప నీవే మాకు దిక్కప్ప. ఏడాది కయ్యప్ప నీ ఎరిమేలికొచ్చేట్టు చెయ్యప్ప. నా గుండె నీ కొండ చెయ్యప్ప. నీ చూపే నా వైపు చూడప్ప.